మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆ రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందర్గా గడపడానికి సమయం ఇచ్చాడు. అందుకని చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి, ఆశించండి. అయా మీ జ్ఞానమును, మీ ఆత్మను, మీ కృపను మాకు దయచేసి నడిపించి అయా మీ చిత్తం జరిగించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. అలాగే వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే నిన్నటి దినాన సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం మనం ధ్యానం చేశాము. దావీదు తన జీవితంలో చేసిన ప్రధానమైన దేవునికి ఇష్టం లేని ఒకనొక పాపాన్ని చేసిన ఆ సందర్భాన్ని మనం చూసాం. ఈ 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రెపిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వారి బిడ్డల యొద్దను ఉండి తిరిగి వాని చేతి మొదలు తిరుచు, వారి గిన్నెలోను త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుడి యొద్దకు వచ్చాను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెల్లో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వారిని ఆయత్తము చేశాను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాతుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇవ్వవలెనని నాతానుతో అనెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు కదా, దేవుడు నాతాన్ని పంపించాడు. నాతాన్ని పంపించినప్పుడు మరి దేవుడు డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. అంటే ఒక రాజు హోదాలో ఉన్నప్పుడు మనిషికి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. ఒక అధికార హోదాలో ఉన్నప్పుడు చిన్నవాడి మాట వినడానికి మనుషులు ఇష్టపడరు. అదే విషయం దేవుడు చాలా చక్కగా కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరం కలదని చెప్పేసి ఆయనే చెప్తూ ఉన్నాడు. అదే మనుషులు అసలు మొత్తం మూసిపోతారు అన్నమాట, ఏమో అర్థం కాదు. అలాగే దావీదుని అభిషేకించడానికి వచ్చినప్పుడు కూడా సౌలు దగ్గర సౌలు దగ్గర నుండి సమూయేలు వచ్చినప్పుడు అదే మాట మాట్లాడుతున్నాడు. సమూయేలుతో రాజు నన్ను చంపేస్తాడేమో అని అంటే అటువంటి క్రూరత్వంలో ఉంటాడు. ఇప్పుడు ఏముంది అంటే అక్కడ పరిస్థితి అంతా కూడా దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు దుష్టుడు పక్కనే ఉంటాడు. దుష్టుడు ప్రేరేపించే ప్రేరేపణ చొప్పునే నడుస్తాడు. అంతేగాని దేవుని ఆత్మచేత నడవడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట, దేవుడు వెళ్ళి నాతానుతో చెప్పి నాతాను ప్రవక్తతో మాట్లాడి నువ్వు వెళ్ళి ఈ విషయం తెలియజేయమన్నప్పుడు ఆయన వచ్చి ఒక కథ రూపంలో చెప్తున్నాడు. కథ రూపంలో చెప్పినప్పుడు దావీదు అంటా ఉన్నాడు కదా, అంతా విన్న తర్వాత అలాంటి వాడికి మరణశిక్ష విధించాలి, అలాంటి ఒక్క గొర్రె పిల్లకి బదులుగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలని చెప్పేసి ఆయన తీర్పు తీర్చినప్పుడు అప్పుడు చెప్తున్నాడు కదా దావీదు గారు. అప్పుడు చెప్తున్నాడు 7వ వచనంలో, నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో ఉండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారి మీద యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాట తృణీకరించి అతని దృష్టికి చెడుతనము చేసేదివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతన్ని చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించము.
యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. నేను పాపము చేసిదినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలిగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. దావీదు చేసిన పనిని దేవుడు వెంటనే నాతాను ప్రవక్తను పంపించి చెప్పాడు. దావీదు వెంటనే తీర్పు తీర్చాడు. ఆ తీర్పు తీర్చగానే నాతాను అంటున్నాడు కదా, ఆ మనుషుడు నీవే. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, నువ్వు ఇంకా అడిగితే నేను ఇంకా చాలా ఇచ్చేదాన్ని, ఇంకా భార్యలు కావాలంటే అడిగి ఇచ్చేదాన్ని. కానీ నువ్వు ఊరియా భార్యని అది కోరుకొని ఆమెను భార్యగా చేసుకోవడానికి ఊరియాని చంపించేసి పిలిచే అమ్మోనీయుల చేతిలో అతన్ని హతమగునట్లుగా చేసి అతని భార్యని నువ్వు చేజిక్కించుకున్నావు. అయితే ఇది గుర్తుపెట్టుకో, సదాకాలం ఆమె నీ ఇంటికి తెచ్చుకున్నావు కాబట్టి సదాకాలం నీ ఇంట్లో వివాదం అనేది, గొడవ అనేది రేగిద్ది, అపాయం అనేది నీ ఇంటికి వచ్చింది. నువ్వు చూసుకుంటానే నీ భార్యలు అలాగే చేస్తారు, అటువంటి పరిస్థితి నీకు వస్తే అని చెప్పి ఎంత తీవ్రంగా ఎంత ఖండితంగా చెప్తూ ఉండగా దావీదు అంట, అయ్యో నేను పాపం చేశానే అని చెప్పానంటే, నువ్వు సావకుండా ఉన్నావు. అది మాత్రం గుర్తుపెట్టుకో. దేవుడు నీ పాపాన్ని విమోచించాడు కాబట్టి నువ్వు సావకుండా, కానీ ప్రతిఫలం మాత్రం అవ్వలేదు. బ్రతికున్నాడు, మానసికంగా రోజు చచ్చిపోయే పరిస్థితి అనమాట. అటువంటి పరిస్థితి అనేది వచ్చింది. ఎందుకంటే నిన్ను బట్టి నేను మహిమ తెచ్చుకున్నాను, నిన్ను బట్టే నేను అందరికీ హేతువయ్యాను. అందరు కూడా నన్ను చూసి వీరి దేవుడు ఇలాంటి వాడా అని చెప్పేసి అలా మాట్లాడేలాగా నన్ను హేతువుగా చేసావని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ, దీన్ని బట్టి నీ బిడ్డ కూడా నిశ్చయముగా చనిపోతాడు అని చెప్పాడు. యెహోవా ఊరియా భార్య 11వ వచనం, యెహోవా ఊరియా భార్య దావీదు కనిన బిడ్డను ముత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల మీద ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా నీవు అతనితో మాట్లాడినప్పుడు అతడు ఆ మాట వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎల్లా తనకు తాను హాని చేసుకుందినేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినను సంగతి అతనితో వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులు అడగగా వారు చనిపోయిను అంది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలం పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనం చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుంటిరి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనం చేసేదిని నీవెలాగు చేయుట ఏమని దావీదును అడగగా, అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించినేమో అని అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వాని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తరువాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుడి కనును. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. అతడు యెహోవాకు ప్రియుడు. యెహోవా రబ్బాను అమ్మోనీయుల పట్టణం మీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను. దావీదు నొద్దకు అతడు దూతలను పంపి, నేను రబ్బా మీద యుద్ధము చేసి
జలముల మీద పట్టణమును పట్టుకొంటిని. నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు వారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకునే వాళ్ళని వర్తమానం చేయగా, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటము అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. అది విలువగల రత్నములతో చెక్కినదై 2 బంగారు మనుగులంతా ఎత్తుగలది. మరియు అతడు పట్టణములో నుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము పట్టుకొని పోయెను. పట్టణంలో ఉన్న వారిని బయటికి తెప్పించి రంపముల చేత, పదును గల ఇనప పనిముట్ల చేత, ఇనప గొడ్డల చేతను వారిని తుత్తునీయులుగా చేయించి వారి ఇటుక అపములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటినీ అతడు ఇలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరూ తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. హల్లెలూయా. దావీదును అక్కడి నుండి యెరూషలేమునకు వచ్చారు. చూడండి, ఈ అధ్యాయం అంతట్లో కూడా దావీదు చేసిన దానికి పరిహారంగా. అయితే దేవుడు కనికరపూరుడు, దేవుడు కృపాసత్య సంపూర్ణుడు, దేవుడు మహిమ కలిగిన దేవుడు, ఎంతటి వారినైనా క్షమించేవాడు. ఒక కుమారుని పాపానికి పుట్టిన వారిని ఒప్పుకోలేదు. సరే, పాపం చేశాడు, ఆయన పద్ధతి వెళ్ళినందుకు ఏడుస్తున్నాడు, దేవుడిని అడుగుతా ఉన్నాడు. దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అతనికి సొలొమోను పేరు పెట్టి, అతని పేరు ఎరిజ్యానే సొలొమోను, ఆయనే యెహోవా ప్రియుడు. ఆ పేరు పెట్టి అతనికి కుమారుని ఇచ్చాడు. అతను రబ్బాని పట్టణాన్ని పట్టుకున్నారు. రబ్బాని పట్టణాన్ని పట్టుకున్న తర్వాత దాన్ని దావీదు స్వాధీనం చేసి ఆ రాజు కిరీటాన్ని తీసుకొచ్చి దావీదు గారి తల మీద పెట్టారు. అక్కడ రబ్బా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను గాక. దేవుని కృపతోడే ఉండి నడిపించను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుల, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల మా తండ్రి, జీవాధిపతి, మీ స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. దయగలవాడు నాయన, కృపగల దేవుడు, మహిమాంతుడు, మహాదేవుడు నీవే తండ్రి. మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. ప్రభువా, మీ కృప, మీ దయ మా మీద నుంచి, మీ ఆత్మ, మీ అభిషేకం మా నుంచి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, మీ కార్యములు జరిగించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. అయ్యే పాపం యాలనీయకుండా ప్రభువా, మీ పరిశుద్ధాత్మ మమ్మల్ని సహాయం చేసి కృపతో వదిలిచేసి మీరు మహిమ పొందమని, వాక్యం చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశించి మీ సహాయం అందించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూడా వందనాలమ్మా.